అందరికీ నమస్కారం. పోలి స్వర్గానికి వెళ్ళుట. ఒక ఊరిలో చాకలి చెల్లయ్యమ్మ అనే ఒక ఆమె కలదు. ఆమెకి 5 కొడుకులు 5 కోడళ్ళు. అందులో 4 కోడలు శ్రీమంతుల బిడ్డలు. 5వ కోడలు పోలమ్మ పేదపిల్ల. అందుచేత చెల్లయ్యమ్మ 4 కోడళ్లను ఇంట్లో పనులు చేయనిచ్చేది కాదు. ఇంటి పని, వంట పని అన్నీ పోలమ్మే చేసేది. కార్తీక మాసంలో తెల్లవారుజామున నదీ స్నానానికి ఆ 4 కోడలు మాత్రమే తీసుకెళ్లేది. పోలమ్మను ఇంటి దగ్గర ఉండమనేది. అందుకు పోలమ్మ వారు వెళ్ళగానే ఇంటి పనులు ముగించుకొని బావి దగ్గర స్నానం ఆచరించి మజ్జిగ చిలికిన కవ్వంకి అంటిన వెన్నని తీసుకొని పెరట్లో పత్తి చెట్టు నుంచి రాలిన పత్తికాయలను తీసుకొని ఒత్తిగా వేసుకొని నూతి దగ్గర భక్తి శ్రద్ధలతో దామోదరుని శివుణ్ణి తలుచుకొని దీపారాధన చేసి అత్తగారు వచ్చే సమయానికి వెలిగించిన దీపాలను చాకలబాన కింద పెట్టేది. అలా 1 రోజులు కార్తీక దీపారాధన చేసిన చివరి రోజు పుష్పకమానము రాగా అందులో పోలిని బొందుతో స్వర్గానికి తీసుకుని వెళ్తుండగా అక్కడ వారందరూ పోలి స్వర్గానికి వెళ్తుందని కేకలు వేయగా అందుకు చెల్లయ్యమ్మ శివదేవతలతో ఇలా అంది: 1 రోజులు మేము నదీ స్నానాలు చేసి దీపాలు పెట్టింది మేము, ఆమెను ఎలా తీసుకుని వెళ్తారు స్వర్గానికి అడగగా శివదేవతలు మీరు పుణ్యం మీకు రావాలని ఈశ్వదేశాలతో ఈమెని వదిలి వెళ్ళారు. మీ పూజలో భక్తి లేదు. ఈమెకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి స్నానాలు చేసి పరమపదాన్ని అందుకుంది. ఈమె భక్తిలో ఏ స్వార్థము లేదు. అందుకే పుష్పకమలంలో స్వర్గాహరణము లభించినది అని శివదేవతలు పలికారు. ఈ కథ చెప్పి అత్యంతగా వేసుకున్నాను. దీనికి విజ్ఞాపనము లేదు. ఓ నమస్తే.